భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ ని మీరు తయారు చేయాలనుకుంటున్నారు గురుగారు? ఇవాళ మేము అంటే ఆరోగ్యాలు ఎందుకు పాడవుతున్నాయి అనే దాని మీద చూస్తే, మనం కట్టుకునే ఇళ్ల దగ్గర నుంచి, మన ఇళ్లలో వాడుతున్న రంగుల దగ్గర నుంచి, మనం వేస్తున్న ఫాల్ సీలింగ్ల దగ్గర నుంచి, ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటన్నిటినీ తరుణోపాయం ఏదైనా ఉందంటే గోమాత. గోవు యొక్క గోబర్తో మనము ఫాల్ సీలింగ్, ఇటుకలు తయారు చేయొచ్చు, రంగులు తయారు చేయొచ్చు, ఫాల్ సీలింగ్ కూడా తయారు చేయొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా తయారు చేయొచ్చు. మనం సీట్లు తయారు చేసాం కదా, ఈ ఆసనాలు తయారు చేసాం కదా, ఇలాగే దీనిలో తక్కువ లెంగ్త్తో మనం తక్కువ విడ్త్తో మనం షీట్లు తయారు చేసాం అనుకోండి, ఫాల్ సీలింగ్ తయారవుతుంది. ఈ విధంగా ఫాల్ సీలింగ్ చేసుకున్నాం అనుకోండి, టెంపరేచర్ బయట 45 ఉంటే మనం బతకలేకపోతున్నాం. ఇది కనుక ఉంటే 40లోకి వచ్చేస్తాం. బయట 45 ఉన్నా కూడా లోపల 45 టెంపరేచర్ డిగ్రీలు తగ్గుతుంది. ఎందుకంటే ఇవన్నీ మన పూర్వీకులు వాళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కన్ను చదవకుండా బతికారు. వాళ్ళు పూరి గుడిసెల్లో ఆవు పేడతో అలుక్కున్న ఇళ్లలో బతికారు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రతిరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చుట్టూ బీపీ షుగర్లతో తిరుగుతున్నాం అంటే మన కర్మ. మనం బతికే యోగం లేక, బతికించడం చెప్పే మార్గం లేక భూమి గుండ్రంగా ఉంటుంది. మళ్ళీ మనం పూర్వం ఎవరైతే ఏ పద్ధతులతో అయితే బతికారో ఆ పద్ధతులకు వెళ్ళకపోతే ఇవాళ చిరుధాన్యాలు తింటున్నారు. ఇంతకుముందు లేదు చిరుధాన్యాలు, ఇప్పుడు మళ్ళీ మిల్లెట్స్ స్టార్ట్ అయినాయి. చిరుధాన్యాలు అన్నారు, మిల్లెట్స్కి వెళ్తున్నారు. అవి తింటేనే ఆరోగ్యం అంటున్నారు. అంటే ఎక్కడ పోతున్నాం? మళ్ళీ రివర్స్ వస్తున్నాం. కాబట్టి తప్పదు. ఎందుకంటే ఆరోగ్యం కావాలి అంటే ఇవన్నీ తప్పవు.